నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆర్యపురంలో గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఎంపీ భరత్. విఘ్నాలకు అధిపతి గణేష్ మహారాజ్ అని తాను ఏ పని తలపెట్టినా ఆయనను స్మరించుకుని చేయడం వల్ల ఎటువంటి విఘ్నాలు లేకుండా దిగ్విజయంగా పనులు పూర్తయ్యాయని రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ తెలిపారు. రాజమండ్రి నగరంలోని ఆర్యపురంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ అష్టభుజ లక్ష్మీ గణపతి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ, శిఖర ప్రతిష్ఠ, మహాసంప్రోక్షణ తదితర విశేష కార్యక్రమాలు ఎంపీ భరత్, ఆయన సతీమణి మోనా దంపతుల చేతుల మీదుగా ఆలయ కమిటీ నిర్వహించింది. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ ఆలయంలో కొలువున్న గణపతి మూర్తి అద్భుతంగా ఉన్నారని, భవిష్యత్తులో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధి పొందుతుందన్నారు. గణపతిని ఎవరైనా మనస్ఫూర్తిగా నమ్మి శరణు కోరుతారో అటువంటి వారికి వెన్నంటి ఉండే దైవమని అన్నారు. ఈ ఆలయ సమీపంలో ఉన్న ఏబీ నాగేశ్వరరావు పార్కును అత్యద్భుతంగా సుందరీకరణ చేస్తామని ఎంపీ భరత్ హామీ ఇచ్చారు. ఈరోజు ఆర్యాపురంలో ఏబీ నాగేశ్వరరావు పార్క్కి ఆనుకొని లక్ష్మీ గణపతి దేవాలయం ఈరోజు ప్రతిష్ఠ చేసుకోవడము నిజంగా దైవ సంకల్పం ఉంటేనే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఇట్లాంటి దైవ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఇవాళ లక్ష్మీ గణపతి మూర్తిని చూస్తే అసలు నిజంగా సాక్షాత్తు గణేశుడు, గణపతి దేవత ఇక్కడ ఉన్నారా, ఇక్కడ వచ్చి కూర్చున్నారా అన్న విధంగా మరి అంత దేదీప్యమానంగా మరి ఉన్నది. నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇది మొత్తం అంతా కూడా ఒక సంకల్ప బలంతో మరి కాటం రాజు వాళ్ళ మిత్ర బృందం అందరూ కూడా ఒక దీక్ష పూనినట్టు పూని ఈ కార్యక్రమము జరిపించారు. మరి అదేవిధంగా వెనకాతల మరి వీళ్ళకి అందరికీ కూడా కొండంత ధైర్యం కిందన మరి పోలు విజయలక్ష్మి గారు ఫ్లోర్ లీడర్ ఆమె ఉండి మరి ఈ కార్యక్రమం అంతా కూడా జరిపించారు. నిజంగా చాలా ఆనందం అనిపిస్తూ ఉంది. మరి ఇలాంటి ఒక గొప్ప దేవాలయము ప్రజలందరికీ కూడా మరి దర్శన భాగ్యం చేసుకునే విధంగా ఈ దేవాలయం ఉంది. మెయిన్ రోడ్ ఆనుకుని మరి ప్రజలందరూ కూడా విశేషంగా వచ్చి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకోవాలని వారందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మరి దీని తదుపరి నేను చేపట్టబోయే, ఇక్కడ కూర్చున్న తర్వాత నాకు అనిపించింది ఇమీడియట్గా నేను చేపట్టబోయే కార్యక్రమము ఏబీ నాగేశ్వరరావు పార్కును కూడా దీన్ని కూడా అంబాల్ చెరువు తరహాలో సుందరీకరణ చేసే కార్యక్రమం కూడా మరి దైవ ప్రాంగణంలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రాంతాన్ని కూడా సస్యశ్యామలం చేసే విధంగా దీక్ష పూనినట్టు ఈ కార్యక్రమం కూడా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ నాకు అనిపించింది ఈ రోడ్డుకి కరెక్ట్గా ఈ పార్క్కి వీధి షోలు ఉంది.